హాయ్ అండి, ఇది స్నో స్టేషను. కాశ్మీర్ వెళ్లకుండా కాశ్మీర్లో ఉండే మంచుతో ఆడుకోవాలనుకుంటే వైజాగ్లో ఉన్న స్నో స్టేషన్కి వచ్చేసేయండి. ఈ స్నో స్టేషన్ అయితే విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ దగ్గర అయితే ఉందండి, విశాఖపట్నం. దీనికి ప్రైస్ అయితే పెద్దవాళ్ళకైతే 799, పిల్లలకైతే 649 అండి. ఆ స్నో స్టేషన్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ ఇస్తారు. మన లగేజ్ ఏదైనా ఉంటే పర్సనల్గా బ్యాగ్లో పెట్టుకోవచ్చు. వెళ్ళే ముందు వాళ్ళు ఇలాంటి జర్కిన్ మొత్తము వాళ్ళే ఇస్తారు. 1 అవర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలండి. టైం అయితే 1 అవర్ ఉంటుంది. మనము ఎట్ ఏ టైము 250 మెంబర్స్ని లోపలికి వదులుతారు. పిల్లలకి పెద్దలకి కూడా ఎంజాయ్ చేయడానికి ఈ సమ్మర్లో అయితే మంచి ప్లేస్ అని చెప్పచ్చు. మా పాప అయితే అసలు ఉండలేకపోయింది. ఒక 10 మినిట్స్ ఉండి మళ్ళీ బయట వచ్చేసింది. కొంచెం రెస్ట్ తీసుకోవడానికైతే రెస్ట్ రూమ్ లాగా ఒకటి ఉంటుందండి. ఆ రూమ్లో వెళ్ళి 5 మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ రావచ్చు. పిల్లలు కొంచెం ఎక్కువ మంచులో ఉండలేరు కదా, కాబట్టి ఆ రూమ్కి తీసుకెళ్ళొచ్చు. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఎంజాయ్ చేయొచ్చు. మరి చిన్నపిల్లలని అయితే తీసుకెళ్ళలేము, ఎక్కువ మంచుగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి ఏజ్ పర్సన్ వాళ్ళు కూడా ఉండలేరండి, అంత మంచుగా ఉంటుంది. కానీ మా పాప మా వారు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఇట్లా థ్రెడ్తో ఒకటి ఉంటుంది, ఈ విధంగా పైకి ఎక్కవచ్చు. మా వారైతే పైకి ఎక్కారు. అమ్మాయిలకి అవైలబుల్ ఉండదండి, ఓన్లీ జెంట్స్ మాత్రమే ఎక్కిస్తారు. మా వారికి అయితే ఫస్ట్ థ్రెడ్ జారిపోయింది మంచు వల్ల, తర్వాత మళ్ళీ నిదానంగా పైకి ఎక్కేశారు. జర్కిన్, షూస్, క్యాప్ అన్నీ ఇచ్చారు కానీ ఆ మంచుకైతే అవి సరిపోలేదు. వాటర్ లాగా అయిపోయి లోపలికి వచ్చేసాయి. అందుకనే చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 1 అవర్ అయితే ఉంచుతారండి లోపల. ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కాబట్టి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయడానికైతే వైజాగ్లో ఇది చాలా మంచి ప్లేస్ అని చెప్పచ్చు. పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు కొంచెం ఫుల్ హ్యాండ్స్ కానీ డ్రెస్సు ప్యాంటు ఫుల్గా ఉండేటట్టు వేసి తీసుకెళ్తే చాలా మంచిది. నేను అది తెలియక పాపకి ఫ్రాక్ వేసుకెళ్ళాను. వాళ్ళ షూ కొంచెం చిన్నవి కాబట్టి పాపకి మంచంతా కాళ్ళల్లోకి వెళ్ళిపోయి కొంచెం తట్టుకోలేకపోయింది. అందుకని ఎవరన్నా తీసుకెళ్ళేటప్పుడు ఫుల్గా డ్రెస్ వేసి తీసుకెళ్ళండి. 5 మినిట్స్ రెస్ట్ తీసుకుని మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ ఆడుకుని ఈ విధంగా మళ్ళీ 5 మినిట్స్ రెస్ట్ తీసుకుని అలా చేసింది. కొంచెం టైం అయితే వేస్ట్ అయిపోయింది, ఎక్కువసేపు ఉండలేకపోయాము. ఇట్లాగా 200 మెంబర్స్ని ఒకే బ్యాచ్లో పంపుతారు. ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ని పంపుతారు. 1 అవర్ టైంలో అయితే ఈ విధంగా ఎంజాయ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.